వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాంకంచర్లలో త్రిపులార భూబాధిత రైతులు నిరసన దిగగారు. ఇక నేషనల్ హైవే రోడ్డు నుంచి రాకమ్మ దేవాలయం వరకు కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక త్రిపులారు అలైన్మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేశారు. కొత్త అలైన్మెంట్తో పాటు మొత్తం 59 సర్వే నెంబర్లో 200 మందికి పైగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లను మార్చి రైతులను నష్టపోకుండా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఇక 2 కోట్లు విలువ చేసే భూమికి 9 లక్షలు ఇస్తే ఎలా అని రైతులు ప్రశ్నించారు. గతంలో 1 ఎకరాకు వేసుకున్న టమోటా పంటకు 10 లక్షల రూపాయలు సంపాదించినట్లు రైతులు తెలిపారు. త్రిపులార్ని ఆపకుంటే ఇక అలైన్మెంట్ని మార్చకపోతే ఉరివేసుకుని చనిపోతామంటున్న బాధిత రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంతమంది జీవనాధారం పోతుంది. ప్లస్ ఈ యొక్క ఒక మహానుభావుడు అతను ఎవరో కానీ మేము పేరు వలకదలుచుకోలేదు. రాకమ్మ గుడి అంట ఇట్లా తీసి ఇట్లా పెట్టవచ్చు అంట. అంటే ఏమో అతను తల తీసి ఇంకో తల పెడతారా అంటే ఇట్లా తీసి ఇట్లా పెట్టవచ్చు. ఒక నాయకుడు మాట్లాడుతుంటాడు ఏంది ఇది అంటే ప్రజల అభిష్టాన్ని రైతు యొక్క అభిష్టం మేరకు తీసుకోండి, పర్వాలేదు, అభివృద్ధి చెయ్యాలి. అభిష్టం ఒక 2 కోట్లు వలుకుతుంది. మేము ఈ 25 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తే అందరూ రైతులేమో బాధపడుతుంటే మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తే మనకు వచ్చే రూపాయి ఏదైతే 3 ఇంతలు మాత్రమే వస్తుంది. ఇక్కడ 2,81,000 ఉంటే 2,81,000 ఇంటూ 3 అంటే 9 లక్షల రూపాయలకు మేము 2 కోట్ల భూమి వదిలిపెట్టాలనా? అంటే ఏం న్యాయం? అంటే ఒకరిని చంపడం 10 మందికి పెట్టడమా? ఈ భూమి ఇక్కడ నుంచి రోడ్డు పోతే 59 సర్వే నెంబర్ల నుంచి ఇది త్రిపులార్ పోతుంది. అంటే దగ్గర 200 రైతుల భూములు పోతున్నాయి. అంటే 200 కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి. మా పూడూరులో ఉండేది మొత్తం 1 ఎకరా 2 ఎకరాల లోపల రైతులే ఉన్నారు. అందరు ఒక్కోరి ఉన్న భూమి అంతా పోతుంది. త్రిపులార్ అలైన్మెంట్ అయిన రోజు నుంచి వాళ్ళు రైతులు అసలు నిద్రపోవట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఏమవుతుందనే ఆలోచన ఉండు కనుక ఇప్పుడు మీరైనా సరే మేము అదే కోరుకుంటాం. గవర్నమెంట్ కానీ ఎవరైనా వచ్చి అసలు పొలాలు చూడండి. పొలాలలో ఇప్పుడున్న పొలాలంతా పూడూరులో పోయారు కానీ చుట్టుపక్కల పోయారు. అందులో పంటలు పడుతున్నాయా, గవర్నమెంట్ ల్యాండా, పనికి మాలిందని చూడాలి. యాక్చువల్గా సెకండ్ అలైన్మెంట్ చేసిండ్రు. ఈ అలైన్మెంట్ పై తిప్పపూర్ కంచె నుంచి ఉంది. తిప్పపూర్ కంచె నుంచి పోతే